బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, హామీలను నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఈ నేపథ్యంలో జరిగే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని గులాబీ పార్టీ పెద్దలు పార్టీ నేతలకు చెబుతున్నారు. ఉప ఎన్నికలంటూ జరిగితే కవిత తప్పకుండా పోటీ చేస్తారని, జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇంతకు ఆమెకు ఆ నియోజకవర్గంలో కలిసి వస్తున్న అంశాలేంటి? తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పంచన చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు సిద్ధంగా ఉండాలని గులాబీ పెద్దలు మార్గనిర్దేశం చేస్తున్నారని సమాచారం. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీనిపై ప్రకటన వస్తుందని, తప్పకుండా 10 మంది ఎమ్మెల్యేలు పదవులను కోల్పోతారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ చర్చ మొదలైంది. ఈ మధ్య మరోసారి కవిత కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు కూడా వెళ్లి వచ్చారు. అనంతరం తెల్లవారుజామున జగిత్యాలలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కవిత నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. దాంతో జగిత్యాల బీఆర్ఎస్లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. దీనికి తోడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాలకు సంబంధించిన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని పొలిటికల్గా క్యాష్ చేసుకోవాలంటే బీఆర్ఎస్కు ఇక్కడ ఒక ధీటైన అభ్యర్థి కావాలని, ఆ అభ్యర్థి కవితేనని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆమె చూపు జగిత్యాలపై పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడి ఉప ఎన్నికలు వచ్చినా లేక భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు నాటికైనా జగిత్యాలలో కవిత నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ నిశ్చయించినట్లుగానే చెబుతున్నారు. ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో జగిత్యాల నుంచి కవిత పోటీ చేస్తే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం నుంచి పరోక్షంగా సాయం లభిస్తుందనే ఆలోచన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఉందని చెప్పుకుంటున్నారు. రాజకీయంగా కవితకు జీవన్ రెడ్డితో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఈ ఇద్దరు నేతల మధ్యన సామరస్య సంబంధాలే ఉన్నాయని అంటున్నారు. కాబట్టి అన్ని రాజకీయ సమీకరణాలను బేరేజు వేసుకుని కవిత జగిత్యాల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. కవిత నిజామాబాద్ ఎంపీగా 2 పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీనికి తోడు కేంద్రం పసుపు బోర్డును ప్రకటించడంతో దాన్ని సాధించడంలో నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్కి సానుకూలత పెరగడంతో నిజామాబాద్ సేఫ్ ప్లేస్ కాదనే భావనలో కవిత ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే జగిత్యాల అయితే తాను పోటీ చేయడానికి సరైన నియోజకవర్గంగా ఆమె భావిస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.